రైట్ చూడమ్మా ఒకసారి సీరియలైజబిలిటీ అనేది మనకి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయాలమ్మా. లాస్ట్లో ఇంట్రడక్షన్ చెప్పుకున్నాను నేను, ఇంట్రడక్షన్ పార్ట్ ఓకేనా. కమిట్ రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ అనేది డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్లో. కమిట్ అనేది బఫర్లో స్టోర్ అయిన డేటాని లాజికల్ లొకేషన్లో స్టోర్ అయిన డేటాని ఫిజికల్ లొకేషన్లో కూడా స్టోర్ చేయాలనేది ఏమైతే కనుక కమిట్ అని టైప్ చేస్తామని చెప్తున్నాము. వన్స్ కమిట్ చేసామంటే మళ్ళీ రోల్ బ్యాక్ చేయడం కష్టం అంటున్నాము. రోల్ బ్యాక్ చేయాలంటే కంపల్సరీగా సేవ్ పాయింట్స్ని ఫిక్స్ చేసుకోవాలి. ఆ సేవ్ పాయింట్స్ని బేస్ చేసుకుని రోల్ బ్యాక్ అని చేసుకుంటూ మనకి రిక్వైర్డ్ డేటా ఉన్నంత వరకు రోల్ బ్యాక్ చేసుకుంటూ బ్యాక్ వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ షెడ్యూల్స్ అంటున్నాం. షెడ్యూలింగ్ అంటే మనకి ట్రాన్సాక్షన్స్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ కంకరెన్సీ ఎక్కడ అవుతుంది అన్నారు. మల్టిపుల్ ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే ఓకేనా కంకరెంట్ క్రియేట్ అయ్యి మనకి డేటాబేస్ లో ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే డర్టీ రీడ్ ప్రాబ్లం అని వస్తుంది అంటున్నాము, లేకపోతే అప్డేట్ అయిన డేటా లాస్ అయిపోతాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసామమ్మా. ఓకేనా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఫాలో అయ్యేది సీరియలైజబిలిటీ అంటున్నాం అమ్మా. ఓకే. సీరియలైజబిలిటీ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అన్నమాట. అండర్స్టాండబిలిటీ టూ డిఫికల్ట్ గా ఉంటుంది. ఓకే. జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ వినాలి. థియరిటికల్ గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయాలమ్మా. ఓకే. చూడండి ఒకసారి ఇక్కడ మనకి సీరియలైజబిలిటీ అంటే వెన్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రన్నింగ్ కంకరెంట్లీ, అంటే 1 by 1 ఒకే టైంలో సేమ్ టైంలో మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే దెన్ దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ దట్ ద డేటాబేస్ మే బి లెఫ్ట్ ఇన్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్. కన్సిస్టెంట్ స్టేట్ లోంచి మనం ఇన్కన్సిస్టెంట్ స్టేట్ లోకి చేంజ్ అయిపోవచ్చు. ఓకేనా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి సీరియలైజబిలిటీని ఫాలో అవుతున్నామని చెప్తున్నాము. సీరియలైజబిలిటీ ఈజ్ ఏ కాన్సెప్ట్ దట్ హెల్ప్స్ అస్ టు చెక్ విచ్ షెడ్యూల్స్ ఆర్ సీరియలైజబుల్. అంటే షెడ్యూల్స్ అనేది కూడా షెడ్యూల్ ఇన్ ద సెన్స్ ట్రాన్సాక్షన్ అమ్మా. ఓకేనా. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు షెడ్యూల్ 1 లో ఏ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, షెడ్యూల్ 2 ఏ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అలా షెడ్యూల్ 3 ఏ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది తెలుసుకోవడానికి మనం రాసి ఫ్రేమ్ చేసేదే షెడ్యూలింగ్ అంటున్నాం అమ్మా. ఓకేనా. షెడ్యూల్ 1 2 3 4 అలా డిఫైన్ చేస్తాము. ఆ షెడ్యూల్స్ లో ఏ ట్రాన్సాక్షన్ ఏ షెడ్యూల్ ఎగ్జిక్యూట్ అయింది అనేది తెలుసుకుంటూ ఆ ప్యారలల్ గా ట్రాన్సాక్షన్స్ ని ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవ్వకుండా, నెక్స్ట్ డేటా లాస్ట్ అప్డేట్ క్రియేట్ అవ్వకుండా, అలానే డేటా రీడ్ చేసేటప్పుడు డేటా రీడ్ అంటే మనకి అప్డేట్ అయిన వాల్యూ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి డూప్లికేట్ డేటా రాకోకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి సీరియలైజబిలిటీని డిఫైన్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటమ్మా, గ్రాఫ్ ఓరియంటెడ్ గా ఉంటాయి. ఇక్కడ టేబుల్ ఓరియంటెడ్ గానే సీరియలైజబిలిటీలో ఎగ్జాంపుల్స్ చెప్తాము. నెక్స్ట్ టెస్టింగ్ సీరియలైజబిలిటీ అనే కాన్సెప్ట్ ఉందమ్మా. టెస్టింగ్ సీరియలైజబిలిటీ కాన్సెప్ట్ లోకి వచ్చేప్పటికే రికవరబిలిటీ టెస్టింగ్ సీరియలైజబిలిటీ అమ్మా. టెస్టింగ్ సీరియలైజబిలిటీలో వచ్చేప్పటికే వీటిని ఇక్కడ గ్రాఫ్స్ అంటామమ్మా. మీకు డిఎస్ లో చెప్పుంటారమ్మా సారు. గ్రాఫ్ అంటే తెలుసు కదమ్మా. ఈ ఎలిప్టికల్ షేప్ లో ఉన్నదాన్ని రెక్టాంగిల్ షేప్ లో ఉన్నదాన్ని నోడ్ అంటామమ్మా. ఓకేనా. యారో మార్క్ ని ఎడ్జ్ అంటామమ్మా. ఓకేనా. ఈ యారో మార్క్స్ నోడ్ ఎడ్జ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, వీటిని ట్రాన్సాక్షన్స్ కి మధ్యన టెస్టింగ్ సీరియలైజబిలిటీని ఎలా టెస్ట్ చేస్తాం అనేది గ్రాఫ్స్ ని బేసిస్ గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ టిఐ అనేది ట్రాన్సాక్షన్ ఐ, టీజే అనేది ట్రాన్సాక్షన్ జే అనేది, టిఐ టు టీజే. ఇక్కడ మనకి టెన్స్ అంటాము. ఇక్కడ దీనికి ఎడ్జ్ అంటామమ్మా. దీంట్లో టిఐ టు టీజే ఎడ్జ్ అంటామమ్మా. దీన్ని ఎడ్జ్ అంటున్నాము. ఇదేమో నోడ్ అంటున్నాము, దీన్ని నోడ్ అంటున్నామమ్మా. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో ట్రాన్సాక్షన్ రిప్రజెంట్ చేయడం చెప్తున్నామమ్మా. అమ్మా ఫాస్ట్ గా జాయిన్ అవ్వాలమ్మా. 7 minutes అయింది. ఏంటిది 60 members ఉన్నారు ఇక్కడ వరస్ట్ గా. కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఇవి థియరిటికల్ గా మనం రాయగలుగుతాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. అలా గ్రాఫ్ ని బేస్ చేసుకుని నోడ్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటి, అవన్నీ తెలియాలి మనకి. ఓకేనా. షెడ్యూలింగ్ ఎలా చేస్తామంటే మనకి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో మనకి సెలెక్ట్ క్వరీని యూజ్ చేసి మనం ఈక్వల్ ప్రయారిటీ లేదా కండిషన్ మీద బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం స్టూడెంట్ డేటా ఉందనుకోండి, ఫర్ సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఓకే అని కొట్టామనుకోండి, మొత్తం డేటా అంటే వస్తుందమ్మా. అలా కాకుండా సింగిల్ రికార్డు కావాలనుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు 1 అని అన్నామ్మా. ఓకేనా. ఈక్వల్ గా అంటే ఎస్ఐడి ఈక్వల్ అయితే 1 అనేది ఈక్వల్ గా ఎస్ఐడి ఈక్వల్ టు 1 అయితే కనుక ఆ సింగిల్ రికార్డ్ ని డిస్ప్లే చేయాలంటున్నాం అమ్మా. ఓకేనా. ఈ ఈక్వాలిటీ సెర్చింగ్ అంటున్నాం దాన్ని. ఓకే. కండిషన్ సెర్చింగ్ అన్నాం ఫర్ సపోజ్. ఓకేనా. ఎంప్లాయీ అనుకోండి ఫర్ సపోజ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్ లో శాలరీ అనేది నేమ్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డిజిగ్నేషన్,
ఎంప్లాయీ జాయినింగ్ డేట్, ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ శాలరీ, ఇలా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. లెటర్స్ ఇష్యూ అది బ్రెయిన్ లో ఫ్రేమ్ అవ్వాలమ్మా. ఓకేనా? ఆ కాలమ్స్ ఉంటే ఆ కాలమ్స్ లో నాకు శాలరీ గ్రేటర్ దాన్ 50,000 లెస్ దాన్ 1 lakh కావాలనుకోండి ఫర్ సపోజ్. అది కండిషన్ బేస్ చేసుకుని బిట్వీన్ ఆపరేట్, మన కండిషన్ బేస్ ఎండ్ కానీ బిట్వీన్ కానీ చెప్తామమ్మా. ఓకేనా? అప్పుడేం చేస్తాం, ఎంప్లాయీ టేబుల్ అనుకుంటే ఫర్ సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కండిషన్. ఓకే, salary equal to salary greater than or equal to 50,000 and and an operator ఉందా మనకి, and salary less than or equal to 1 lakh. అది ఈక్వాలిటీ కండిషన్ అమ్మా. ఇలా కండిషన్ బేస్ చేసుకుని రాయటం. ఓకే, ఈ కండిషన్ బేస్ చేసుకుని వాటికి సీరియలైజబిలిటీని ఎలా డిఫైన్ చేస్తాం అనేది ఇక్కడ షెడ్యూలింగ్ లో స్కెడ్యూల్స్ ని ఎలా, ఏ షెడ్యూల్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనేది ఇక్కడ ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేయాలమ్మా. ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్, మన కాన్సన్ట్రేషన్ ఫుల్ గా ఉండాలి అమ్మా. చూడమ్మా, ఏ సీరియల్ షెడ్యూల్ డస్ నాట్ ఎలో కంకరెన్సీ. సీరియల్ షెడ్యూలింగ్ అనేది సీరియలైజ్ గా ఉంటాయి. అంటే ట్రాన్సాక్షన్ T1 అనే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత T2 ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా T2 ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన T3 ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయితే T2 తర్వాత T1 కి పర్మిషన్స్ కావాలి. అలా అలా సీరియలైజబిలిటీ ఉంటే కంకరెన్సీ అనేది అక్కర్ అవ్వదు, ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవ్వదు. ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్స్ ఎట్ ఏ టైమ్. ఇదే ఇంపార్టెంట్ అమ్మా. ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ ఎట్ ఏ టైమ్. ద అదర్ స్టార్ట్స్ వెన్ ద ఆల్రెడీ రన్నింగ్ ట్రాన్సాక్షన్ ఫినిష్డ్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ T1 ఎగ్జిక్యూట్ అవుతుంటే అది కంప్లీట్ అయితేనే మనకి సెకండ్ ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అంటున్నాం అమ్మా. ఓకేనా? ఆటోమేటిక్ గా సింగిల్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంటే మనకి కంకరెన్సీ అనేది అక్కర్వద్దు, అసలు పాసిబిలిటీ లేదమ్మా. ఓకేనా? నెక్స్ట్, దీంట్లో టైప్స్ ఆఫ్ సీరియలైజబిలిటీలో కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ, వ్యూ సీరియలైజబిలిటీ అనే 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఓకేనా? కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ చూడండి ఒకసారి. A schedule is called conflict serializability if after swapping non-conflicting operations it can transfer into serial schedule. ఓకేనా? ట్రాన్సాక్షన్స్ మారిస్తే అంటున్నాము చూడమ్మా. కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ అనేది చూడండి ఇక్కడ ఒకసారి. ఇక్కడ ఓన్లీ రీడ్ ఉందమ్మా. జస్ట్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్, స్వాపింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ S1 అండ్ S2 ఆర్ లాజికల్లీ ఈక్వల్. లాజికల్లీ ఈక్వల్ అంటే మనం ట్రాన్సాక్షన్ అంటే ఏం చెప్తున్నామమ్మా, వీఆర్ రీడింగ్ ఆర్ రైటింగ్ ద డేటా ఇన్ దట్ ఫ్రమ్ ద డేటాబేస్. ఓకే, డేటాబేస్ లోంచి మీరు ఒక్కసారి చిన్నది ఒక్క నిమిషం. నెక్స్ట్ చూడండి ఒకసారి మనకి సీరియలైజబిలిటీ అనేది. ఓకేనా? ఇక్కడ స్వాపింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ S1 అండ్ S2 షెడ్యూల్స్ అంటున్నామమ్మా. ఇక్కడ T1 అండ్ T2 ఆర్ ద ట్రాన్సాక్షన్స్. T1 అనే ట్రాన్సాక్షన్ ఏ అనే వాల్యూ రీడ్ చేస్తుంది. ఓకేనా? అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏం చెప్తున్నాం మనం, ట్రాన్సాక్షన్ లో జరిగేది ఏంటి మనకి, వీఆర్ పెర్ఫార్మింగ్ either రీడ్ ఆపరేషన్ ఆర్ రైట్ ఆపరేషన్స్. మనకు ఉన్నది రెండేనన్నా. రీడ్ అంటేనేమో జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని డేటాబేస్ లో డేటా టేబుల్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాము. రైట్ ఆపరేషన్ అంటే అప్డేట్ కానీ ఆల్టర్ కానీ ఇన్సర్ట్ కానీ ఆ కమాండ్స్ యూస్ చేసి డేటాని ఇన్సర్ట్ చేస్తాం. వీఆర్ రైటింగ్ సంథింగ్ ఇన్ టు ద డేటాబేస్ టేబుల్స్. ఆ టేబుల్స్ లోకి డేటా ఇన్సర్ట్ చేయటం లేకపోతే రిట్రీవ్ చేసుకుంటాం, అలాదని రైట్ ఆపరేషన్ అంటున్నాము. ఆ ఆపరేషన్స్ ని ట్రాన్సాక్షన్స్ అంటున్నాము. ఓకే, ఈ ట్రాన్సాక్షన్స్ లో మనకి చూడండి ఇక్కడ ఒకసారి T1 T2 అనేది ట్రాన్సాక్షన్స్. షెడ్యూల్ 1 లో ట్రాన్సాక్షన్ T1 రీడ్ చేసింది ఏ వాల్యూని, అదే షెడ్యూల్ 1 లో ట్రాన్సాక్షన్ 2 కూడా ఏ అనే వాల్యూని రీడ్ చేసిందని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఆ రెండింటిని స్వాప్ చేస్తున్నాం అమ్మా. అంటే ఇక్కడ ఇది వర్టికల్ టైం కూడా ఉంటుందమ్మా. ఇక్కడ ఈ టైం అనే యారో పెట్టలేదు నేను. ఇదిగోండి అమ్మా, ఇలా వర్టికల్ గా ఉండేది టైం అమ్మా. టైం స్పాన్ లో మనకి టైం స్టాంప్ T1 టైంలో, T2 టైంలో, T3 టైంలో, ఇలా ఈ కాలమ్స్ కి డివైడ్ చేసుకుంటూ ఇలా అనుకోండి అమ్మా. ఓకేనా? స్వాప్ చేయడం ఏమైంది, ఫస్ట్ T1 టైంలో ట్రాన్సాక్షన్ T2 ఏ అనే వాల్యూ రీడ్ చేసిందని చెప్తున్నాము. T2 టైంలో, ఓకే, ఇక్కడ హార్జెంట్ లైన్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్. సెకండ్ T2 టైంలో ట్రాన్సాక్షన్ T1 ఏ అనే వాల్యూ రీడ్ చేసింది అంటున్నామమ్మా. ఓకేనా? షెడ్యూల్ 1 లో ఉన్న వాల్యూస్ ని రివర్స్ చేస్తే స్వాపింగ్ అంటున్నామా, జస్ట్ వాల్యూస్ మారుస్తున్నాం అంతే. ఓకే, అలా స్వాప్ చేసి షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2 ఆర్ సేమ్. దట్ మీన్స్ ఇట్స్ నాన్ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు అంటున్నాం మనం నాన్ కాన్ఫ్లిక్ట్ అనేది, ఎప్పుడు చెప్పగలము? కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ అనేది నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ చూస్తున్నాం. ఎగ్జాంపుల్ మనం స్వాపింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ S1 అండ్ S2 ఆర్ లాజికల్లీ ఈక్వల్. లాజికల్లీ ఈక్వల్ అంటే రీడ్ తర్వాత రీడ్ ట్రాన్సాక్షన్ 1 రీడ్ చేసింది, నెక్స్ట్ కూడా ట్రాన్సాక్షన్ 2 కూడా రీడ్ చేసిందమ్మా. ఇలా లాజికల్ గా ఈక్వల్ గా ఉంటే, అంటే రెండు ట్రాన్సాక్షన్స్ సేమ్ వర్క్ చేస్తుంటే
దెన్ ఓన్లీ స్వాపింగ్ ఈజ్ పాసిబుల్ అంటున్నాం. కాన్ఫ్లిక్ట్ రావట్లేదు మనకి ఇక్కడ. నాన్ కాన్ఫ్లిక్ట్ ట్రాన్సాక్షన్ షెడ్యూల్స్ అనేది షెడ్యూల్ 1 లో ఒకలా చేసాం, షెడ్యూల్ 2 లో ఒకలా చేసాం. అంటే ఫస్ట్ షెడ్యూల్లో ట్రాన్సాక్షన్ 1 ఫస్ట్ రీడ్ చేసింది, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 2 సెకండ్ రీడ్ చేసిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ షెడ్యూల్ 2 లోకి వెళ్తే మనకి ట్రాన్సాక్షన్ 2 ఫస్ట్ డేటాను రీడ్ చేసింది, తర్వాత ట్రాన్సాక్షన్ 1 సెకండ్ డేటాను రీడ్ చేసిందమ్మా. ఓకే, ఏ అనే డేటా వాల్యూని రీడ్ చేసిందని చెప్తున్నాం. ఓకే, సో అక్కడ మనకి ఆ షెడ్యూల్ 1 జరిగిన షెడ్యూల్ 2 జరిగిన ఆ రెండింటి మధ్య ఇంటర్చేంజ్ జరిగి స్వాపింగ్ జరిగి డేటా ఇన్సర్ట్ అయినా సరే, డేటా రీడ్ అయినా సరే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది జరగదమ్మా. ఎందుకని? వీఆర్ పెర్ఫార్మింగ్ ఓన్లీ సింగిల్ ఆపరేషన్. ఏంటిదా సింగిల్ ఆపరేషన్? లాజికల్లీ సేమ్ అంటున్నాం, లాజికల్ ఈక్వల్ అంటున్నాం. ఆ లాజికల్ ఆపరేషన్ ఏంటిదా మనకి? జస్ట్ వీఆర్ రీడింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్స్. ఓకే, S1 అండ్ S2 ఆర్ సేమ్, దట్ మీన్స్ ఇట్స్ నాన్ కాన్ఫ్లిక్ట్. ఈ ట్రాన్సాక్షన్ అనేది నాన్ కాన్ఫ్లిక్టింగ్ సీరియలైజబిలిటీలోనే ఉందని చెప్తున్నాం. దానికి రివర్స్ లో చెప్తున్నాను చూడండి ఒకసారి. ట్రాన్సాక్షన్ 1 రీడ్ చేసింది, ఇక్కడ ట్రాన్సాక్షన్ 2 కూడా రీడింగ్ లో ఉందమ్మా. కానీ ట్రాన్సాక్షన్ 1 రీడ్ చేసి ట్రాన్సాక్షన్ 2 రైట్ అనుకోండి అమ్మా. ఫర్ సపోజ్ ఏ అనేది ఒకటే టేబుల్లో ఉన్న వాల్యూనే అమ్మా. ఏ అనే వాల్యూని రీడ్ చేస్తున్నాం అని చెప్తున్నామ్మా. ఏ 1 lakh రూపీస్ అయితే 1 lakh రూపీస్ ని విత్డ్రా చేయటం, లేకపోతే 1 lakh రూపీస్ ని డిపాజిట్ చేయటం. విత్డ్రా అంటేనేమో రైట్ ఆపరేషన్, రీడ్ అంటేనేమో జస్ట్ బ్యాలెన్స్ చూస్తాం వరకే. ఓకే, కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ ఎలా ఉంటుందో చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ టేబుల్స్ ని క్లియర్ గా అర్థం చేసుకున్నాం. T1 అనే ట్రాన్సాక్షన్ టైం టీలో, అంటే ఇక్కడమ్మా ఫస్ట్ టైం టీలో రీడ్ చేయాలంట. T2 అనేదేమో రైట్ చేయాలి నెక్స్ట్. ఓకేనా? T1 రీడ్ ద వాల్యూ ఆఫ్ ఏ at time stamp 1 or T1 small t1 అమ్మా. ఓకే, after completion transaction T1, T2 transaction will execute. T2 transaction writes the data, అంటే ఏ యొక్క వాల్యూని చేంజ్ చేస్తుందని చెప్తున్నామమ్మా. రైట్ ద డేటా అంటున్నా. ఓకే, ఇదే ట్రాన్సాక్షన్ షెడ్యూల్ 1 లో ట్రాన్సాక్షన్ రివర్స్ లో చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ ఫస్ట్ రైట్ చేసి తర్వాత రీడ్ చేస్తే, ఓకే, ఇక్కడ ఫస్ట్ వాల్యూ రీడ్ అవుతుందమ్మా. ఈ షెడ్యూల్ 1 లో షెడ్యూల్ 2 లో ట్రాన్సాక్షన్స్ రెండు సేమ్ అవ్వమ్మా. S1 ట్రాన్సాక్షన్ ఏ వాల్యూ రీడ్ అయింది, తర్వాత రైట్ అయింది. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ ఈ పర్టికులర్ టేబుల్లో కర్సర్ మూవ్ చేసే టేబుల్ అమ్మా. ఈ టేబుల్లో ఏ అనే వాల్యూ 20 ఉంటే, ఇక్కడ ట్రాన్సాక్షన్ 2 ఏం చేస్తుంది, దాన్ని 20ని 25 13 లేకపోతే 35 లేకపోతే 10 5 చేసింది అనుకున్నాం. ఓకే, ట్రాన్సాక్షన్ 1 కి అప్డేటెడ్ డేటా వస్తుంది, ఒరిజినల్ గా డేటా అనేది మాడిఫై అయిన తర్వాత డేటా వస్తుంది. కానీ షెడ్యూల్ 1 లో ఉన్న డేటాకి షెడ్యూల్ 2 లో ఉన్న డేటాకి డిఫరెన్స్ వస్తుందమ్మా. షెడ్యూల్ 1 లో మనం ఏమనుకున్నాం, 20 అనుకున్నామమ్మా. ఒకవేళ ఇక్కడ ట్రాన్సాక్షన్ 2 అనేది మాడిఫై చేసింది అనుకో, ఏ అనే వాల్యూని, అంటే రైట్ అంటేనే మాడిఫికేషన్. ఓకేనా? ఆటోమేటిక్ గా షెడ్యూల్ 2 లో వచ్చేప్పటికి ట్రాన్సాక్షన్ T1 కి డిఫరెంట్ వాల్యూ వస్తుంది. ఆటోమేటిక్ S1 అండ్ S2 ఆర్ 2 డిఫరెంట్ షెడ్యూల్స్. ఓకేనా? కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుందమ్మా అక్కడ వాల్యూలో. షెడ్యూల్ 1 లో ఒక వాల్యూ ఉంది, షెడ్యూల్ 2 లోకి వచ్చేప్పుడు వాల్యూ చేంజ్ అయిపోతుంది. దట్ మీన్ దిస్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్. ఒకసారి ప్లీజ్ ఒకసారి అక్షయ్, నిహారిక, భాను, అంజలి, శ్రీప్రియ, రాణేంద్ర ఒకసారి చూడండి. ఇది ఈ రెండు టేబుల్స్, ఈ రెండు డయాగ్రామ్స్ అర్థమయ్యేది చెప్పండి ఒకసారి నాకు. నేను మళ్ళీ చెప్తాను అవసరం అయితే. ఈ టేబుల్స్ అర్థమైతే ఈ థియరీ అర్థమైపోతుందమ్మా మీకు. థియరీ నేను చదివి చెప్పాను అనుకో, యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ అన్స్టేబుల్. ఏమైంది? వైఫై బాగానే ఉంది. ఓకే, వచ్చిందిలే. ఈ థియరీ చదువుకుంటూ చెప్పాను అనుకోండి అమ్మా, మీకు ఇక్కడ ఉన్న టెర్మినాలజీని రీచ్ అవడానికి కష్టమైపోతుంది. ఈ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుందమ్మా. ఈ మీకు స్క్రీన్ మీద విజిబిలిటీగా ఉన్న రెండు డయాగ్రామ్స్ అర్థమవుతాయి, అర్థమైనా లేదా ఒకసారి చెప్పాలమ్మా ప్లీజ్. అక్షయ్, క్లాస్ లో ఉన్నావా అక్షయ్? 74 మణికంఠ నెంబర్ 40 ఉన్నావుగా? ఒకసారి చెప్పండి అమ్మా, అర్థమైంది అర్థం కాలేదా సీరియలైజబిలిటీ అనేది? కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ, నాన్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ ఒకసారి అర్థం కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి అమ్మా, నేను మళ్ళీ చెప్తానమ్మా. డోంట్ వరీ, కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. అండర్స్టూడ్ సార్ అనేది రాణేంద్ర నుంచి మెసేజ్ వచ్చిందమ్మా. నిహారిక అండ్ ప్రియాంక, సౌమ్య, 207 మామూలు 207 నుంచి వచ్చింది. 91 నిహారిక నుంచి వచ్చిందమ్మా మెసేజ్. థ్యాంక్ యూ నన్ను నిహారిక, వెరీ గుడ్ రా బాబు. ఇంకా అక్షయ్ అనేది రెస్పాండ్ అవ్వట్లేదు ఈరోజు. అక్షయ్ అనే అతను. శ్రీప్రియ ఉన్నావమ్మా? సంయోగ్ నుంచి మెసేజ్ వచ్చింది. వెరీ గుడ్ నాన్న, అర్థమైంది కదా? ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే అర్థమైపోతుంది కదా మీకు. చూడండి అన్న, ఒకసారి డయాగ్రామే చూడండి. కాన్ఫ్లిక్ట్ ఎలా వస్తుంది? షెడ్యూల్ 1 లో ఉన్న వాల్యూస్, షెడ్యూల్ 2 లో ఉన్న వాల్యూస్
చేంజ్ అవుతున్నాయి, అది ఎలా కాన్ఫ్లిక్ట్ వస్తుందనే చెక్ చేసుకోమంటున్నాం. ఇంకా నెక్స్ట్ ఇంకా మెసేజెస్ ఏం రావాలి. ఇంకా నాకు రావాల్సింది అక్షయ్ నుంచి రావాలి. అక్షయ్ గారు లేడు అసలు ఈరోజు క్లాస్లో. ఓకే రైట్. తర్వాత మణికంఠ నా మెసేజ్ పెట్టినా మణికంఠ అట్లీస్ట్. ప్రియాంక నెంబర్ 28, అంజలి 15, భాను నెంబర్ 7 అనుకుంటా, 8. నెక్స్ట్ అమ్మాయి ఎవరు, నెంబర్ 15. రైట్, పర్లేదమ్మా. మనకి ఇవి మెసేజ్ అయితే కరెక్ట్ గానే వచ్చింది. క్లియర్ సార్ అనేది 76 నుంచి సమ్యక్ నుంచి వచ్చింది మెసేజ్. వెరీ గుడ్ అన్న. చూడమ్మా ఒకసారి, ఇది అర్థమైంది కదమ్మా. కాన్ఫ్లిక్ట్ ఈక్వాలిటీ అని చూడమ్మా. కాన్ఫ్లిక్ట్ ఈక్వాలిటీ ఇక్కడ ఈ ఇంతవరకు సబ్జెక్ట్ చదువుదాం ఒకసారి చూడమ్మా థియరిటికల్ గా. ఇన్ ద కాన్ఫ్లిక్ట్ ఈక్వాలెంట్, one can be transferred to another by swapping non-conflicting operations. Non-conflicting operations జరగకుండా మనకి స్వాప్ చేయాలంటున్నాం. ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ S2 ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఈక్వాలెంట్ టు S1. ఓకేనా. ఇక్కడ S2 అనేది కాన్ఫ్లిక్ట్ ఈక్వాలెంట్ అమ్మా. ఈ రెండు జరిగేది ఏంటి ఇక్కడ మనకి, ట్రాన్సాక్షన్ 1 రీడ్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ 1 రీడ్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ 2 రైట్ చేస్తుంది. కానీ కాన్ఫ్లిక్ట్ వచ్చేలాగా ట్రాన్సాక్షన్ షెడ్యూలింగ్ అనేది డిఫైన్ అయిందమ్మా. అంతే కదమ్మా. చూడమ్మా ఒకసారి, ఇక్కడ మనకి ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ 1 అనేది రీడ్ ఆపరేషన్ చేస్తుందమ్మా. అది షెడ్యూల్ 1 అవని షెడ్యూల్ 2 అవని. ట్రాన్సాక్షన్ 2 అనేది ఓన్లీ రైట్ ఆపరేషన్ చేస్తుంది. అది షెడ్యూల్ 1 ఆర్ షెడ్యూల్ 2, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా. షెడ్యూల్ 1 కి షెడ్యూల్ 2 కి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది, ఆ జరిగిన టైం స్టాంప్ లో ఫస్ట్ రైట్ జరగాల ఫస్ట్ రీడ్ జరగాల అనేది ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు స్వాప్ చేసినప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఒక కాన్ఫ్లిక్ట్ ని ఈక్వాలెంట్ చేయటం ఎలా అనేది ఇప్పుడు క్వశ్చన్ అమ్మా. ఓకే. ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ S2 కాన్ఫ్లిక్ట్ ఈక్వాలెంట్ టు S1. S2 అనేది కాన్ఫ్లిక్ట్ తో ఈక్వలే అని చెప్తున్నాం మనం. ఓకే. S1 కెన్ బి కన్వర్టెడ్ టు S2 బై స్వాపింగ్ నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్. ఓకేనా. చూడమ్మా, దీనికి పైన జరిగిన దాన్ని కాన్ఫ్లిక్ట్ ఈక్వాలెంట్ ఎలా చేస్తామని చెప్తాను చూడమ్మా. ద షెడ్యూల్స్ ఆర్ సెట్ టు బి కాన్ఫ్లిక్ట్ ఈక్వాలెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ they contain same set of transactions. Important అమ్మ పాయింట్ ఇది. they contains same set of transactions సేమ్ ఉండాలమ్మ మనకి. ఆ సేమ్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నాం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ కింద. ఇఫ్ ఈచ్ పేర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ ఆర్ ఆర్డర్డ్ ఇన్ ద సేమ్ వే. ఓకే. ఈచ్ పేర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్, ఏవైతే పేర్ ఆఫ్ ఆపరేషన్స్ కాన్ఫ్లిక్ట్ వస్తున్నాయో ఆ పేర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ట్రాన్సాక్షన్స్ ని ఈచ్ పేర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ ఆర్ ఆర్డర్డ్ ఇన్ ద సేమ్ వే. ఆర్డర్ లోనే మనకి అవి ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎగ్జిక్యూషన్ చూపిస్తా చూడమ్మా ఒకసారి. నేను ఇక్కడ చూడమ్మా ఒకసారి. ట్రాన్సాక్షన్ 1, ట్రాన్సాక్షన్ 2 నాన్ సీరియలైజ్డ్ షెడ్యూల్ అంటున్నాము, ఇది సీరియలైజ్డ్ షెడ్యూల్ అంటున్నాము. నాన్ సీరియలైజ్డ్ కి సీరియలైజ్డ్ కి డిఫరెన్స్ ఏంటో చూడమ్మా ఒకసారి. ట్రాన్సాక్షన్ 1 డేటా ఏ అనే డేటా రీడ్ చేస్తుందని చెప్తాము, అలానే రైట్ చేసిందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 2 ఏ అనే డేటా రీడ్ చేసింది, రైట్ చేసిందని చెప్తున్నాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 1 రీడ్ ద డేటా ఆఫ్ బి ని రీడ్ చేస్తుంది, నెక్స్ట్ ఏమైనా రైట్ చేస్తున్నాము. ఓకే. ట్రాన్సాక్షన్ T2 రీడ్ ద వాల్యూ ఆఫ్ బి అండ్ రైట్స్ ద వాల్యూ ఆఫ్ బి. ఓకే. ఇక్కడ నాన్ సీరియలైజబుల్ అమ్మా. ట్రాన్సాక్షన్ 1 కొంతసేపు జరుగుతుంది, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 2 కొంతసేపు జరుగుతుంది, నెక్స్ట్ మళ్ళీ ట్రాన్సాక్షన్ 1 యాక్టివ్ లోకి వస్తుంది, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 2 యాక్టివ్ లోకి వస్తుంది. ట్రాన్సాక్షన్ 2 జరిగేటప్పుడు ట్రాన్సాక్షన్ 1 స్లీప్ లో ఉంటుంది, ట్రాన్సాక్షన్ 2 ఎగ్జిక్యూట్ అయ్యేప్పుడు ట్రాన్సాక్షన్ 1 స్లీప్ లో ఉంటుంది, T1 ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు T2 స్లీప్ మోడ్ లో ఉంటుందని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ ఏమవుతుంది, సీరియలైజ్డ్ గా జరగట్లేదమ్మా. అంటే T1 ఏ అనే వాల్యూని బి అనే వాల్యూని రెండింటిని రీడ్ చేసేసి రైట్ చేసేస్తే అది సీరియలైజబిలిటీ అంటున్నాం అమ్మా. ఓకే. ఈ నాన్ సీరియలైజబుల్ ట్రాన్సాక్షన్స్ ని సీరియలైజ్ ఎలా చేస్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి. దీంట్లో ఏం సింపుల్ అమ్మా. ఈ రెండు రీడ్ రైట్ ఆపరేషన్స్ ఏబి వాల్యూస్ ని ట్రాన్సాక్షన్ 1 కంప్లీట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ 2 ఎగ్జిక్యూట్ అయితే దట్ ఈస్ సీరియలైజ్డ్ షెడ్యూల్ అంటున్నాం అమ్మా. నాన్ సీరియలైజ్డ్ షెడ్యూల్ అంటే జనరల్ మీనింగ్ అమ్మా. ఇది T1 అనే ట్రాన్సాక్షన్ ఏ వాల్యూని రీడ్ చేసి దాన్ని మాడిఫై చేసిందమ్మా. ఓకేనా. అట్ ద సేమ్ టైం అదే టైం స్టాంప్ లో బి అనే వాల్యూని రీడ్ చేసి బి వాల్యూని కూడా రైట్ చేసేసి అక్కడతో ట్రాన్సాక్షన్ 1 ని క్లోజ్ చేసాం అనుకున్నామ్మా. ఓకే. నెక్స్ట్ T2 ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ట్రాన్సాక్షన్ T3 ఉంటే T3 ట్రాన్సాక్షన్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుందమ్మా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ T2. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సీరియలైజ్డ్ షెడ్యూల్. షెడ్యూల్ 1 నాన్ సీరియలైజ్ లో ఉంది, షెడ్యూల్ 2 ని సీరియలైజ్ గా చేసామని చెప్తున్నామ్మా. ఓకే.
షెడ్యూల్ S2 ఈజ్ సెవరల్ షెడ్యూల్స్ sorry. Schedule S2 is a serial schedule because in this all operations of T1 performed before starting any other operations of T2. ఇదే ఇంపార్టెంట్ అమ్మా. ఇలా T1 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మనం T2 ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి దాన్ని సీరియలైజబుల్ అంటున్నాం. ఓకే, షెడ్యూల్ S1 కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ సీరియల్ షెడ్యూల్ బై స్వాపింగ్ నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ ఆఫ్ S1. ఓకేనా, ఇక్కడ మనకి నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఉందమ్మా. ఇక్కడ ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తుందా మనకి? ఓకేనా, రీడ్ అయిపోయింది, రైట్ అయిపోయింది, తర్వాత రీడ్ చేసి రైట్ చేస్తుంది ఏది ట్రాన్సాక్షన్ T2. కాన్ఫ్లిక్టే రాదమ్మా ఇక్కడ మనకి. అలానే బి వాల్యూ రీడ్ చేసింది ట్రాన్సాక్షన్ 1, అలానే రైట్ కూడా చేసేసింది అమ్మా, అప్డేట్ కూడా చేసేసింది, కంప్లీట్ కమిట్ అయిపోయినట్టు అక్కడతో. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ T2 బి వాల్యూని యూజ్ చేసుకుని దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేసిందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఇక్కడ ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవ్వదమ్మా అసలు మనకి. ఎందుకని క్రియేట్ అవ్వదు? ఇక్కడతో మనకి రీడ్ ఏ రైట్ ఏ తర్వాత మనకి అక్కడతో కమిట్ అయిపోయిందమ్మా డేటా అనేది. తర్వాత కమిట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ 2ని స్టార్ట్ చేసే ఉంటున్నాం అమ్మా. అర్థమైందా? నెక్స్ట్ T2 ట్రాన్సాక్షన్ అయిన తర్వాత మళ్ళీ T1 వేరే వాల్యూతో ఎగ్జిక్యూట్ అయిందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, దట్ ఈస్ నాన్ కాన్ఫ్లిక్ట్ నాన్ సీరియలైజబుల్ షెడ్యూలింగ్ అంటున్నాం అమ్మా. అర్థమైందా? నాన్ కాన్ఫ్లిక్టింగ్ నాన్ సీరియలైజబుల్ షెడ్యూలింగ్. దాన్ని సీరియలైజ్ ఎలా చేసాం అనేది నెక్స్ట్ షెడ్యూల్ 2లో చెప్తామమ్మా. షెడ్యూల్ 2లో చూడండి ఒకసారి. ఇక్కడ అన్ని ట్రాన్సాక్షన్ 1 మొత్తాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ 2 స్టార్ట్ చేసాము. ఓకే, అలానే ట్రాన్సాక్షన్ 2 తర్వాత ట్రాన్సాక్షన్ 3 అవసరం అయితే ట్రాన్సాక్షన్ 3 ఉంటే ట్రాన్సాక్షన్ 3 స్టార్ట్ చేస్తాము. షెడ్యూల్ 1 కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సీరియల్ షెడ్యూల్ బై స్వాపింగ్ నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ ఆఫ్ S1. S1 లో కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ ఏం లేవు, ఆ నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ ని సీరియలైజ్ చేయడం అనేది ఎలానే చూపించాము. ఓకే, చూడండి ఒకసారి. కాన్ఫ్లిక్ట్ ఈక్వాలెన్స్ ని కాన్ఫ్లిక్ట్ లేకుండా ఈక్వాలెన్స్ ని మెయింటైన్ చేయటం ఎలా అనేది అమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి ఏం చెప్పాము చూడండి ఒకసారి. కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ లో బోత్ బిలాంగ్ టు సపరేట్ ట్రాన్సాక్షన్స్ అనేది, అంటే రెండు ట్రాన్సాక్షన్స్, ఒక ట్రాన్సాక్షన్ సేమ్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడేది, మోర్ దెన్ 1 ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయితేనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఫస్ట్ పాయింట్ అమ్మా. దే హ్యావ్ యూజ్ ద సేమ్ డేటా ఐటమ్ ని సేమ్ డేటా ఐటమ్ యూజ్ చేస్తూ ఉండాలని చెప్తున్నాం. ట్రాన్సాక్షన్ 1 ఏనే డేటా ఐటమ్ యూజ్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ 2 కూడా ఏనే డేటా ఐటమ్ ని యూజ్ చేస్తుందని చెప్తున్నాం. దే కంటైన్ అట్లీస్ట్ 1 రైట్ ఆపరేషన్. కాన్ఫ్లిక్షన్ ఎప్పుడు వస్తుందమ్మా? రీడ్ ఉన్నప్పుడు అసలు కాన్ఫ్లిక్ట్ రాదమ్మా. జస్ట్ వీఆర్ రీడింగ్ ద డేటా, దట్స్ ఆల్. రైట్ చేసామంటే కాన్ఫ్లిక్ట్ వస్తుందమ్మా అప్పుడు. ఓకే, రైట్ చేసి కమిట్ అయితే పర్వాలేదమ్మా డేటా, రైట్ చేసి కమిట్ అవ్వలేదు అనుకో డేటా ఆటోమేటిక్ గా కాన్ఫ్లిక్ట్ వస్తుంది మనకి. ఓకేనా, ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఇక్కడ చెప్పుకున్నాము. ఈ 3 పాయింట్స్ లాస్ట్ లో ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఒకసారి. కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ జరగాలంటే బోత్ బిలాంగ్స్ టు సపరేట్ ట్రాన్సాక్షన్స్, అంటే మోర్ దాన్ 1 ట్రాన్సాక్షన్ ఉండాలి, ఇట్లానే ఉండాలమ్మా. బోత్ బిలాంగ్స్ టు సపరేట్ T1 ఒక ట్రాన్సాక్షన్, T2 అనేది సపరేట్ ట్రాన్సాక్షన్స్ అంటున్నామమ్మా. నెక్స్ట్ దే హ్యావ్ ద సేమ్ డేటా ఐటమ్. ఓకే, ఏ అనేది డేటా ఐటమ్, లేకపోతే ఇక్కడ బి అనేది ఏబి అనేది డేటా ఐటమ్స్ అమ్మా. ఓకే, ట్రాన్సాక్షన్ 1 అండ్ ట్రాన్సాక్షన్ 2 ఆర్ ట్రాన్సాక్షన్ N, ఆల్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ ద సేమ్ డేటా ఐటమ్. ఓకే, అటువంటి టైంలోనే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది అని చెప్తున్నాం అమ్మా. ఓకే, దే కంటైన్ అట్లీస్ట్ 1 రైట్ ఆపరేషన్, ఆ టైంలోనే మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుందని చెప్తున్నామా. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మన కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుందని చెప్తున్నాం. ద 2 ఆపరేషన్స్ బికమ్స్ కాన్ఫ్లిక్టింగ్ ఇఫ్ ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫై. ఈ సాటిస్ఫై అయితేనే మన కాన్ఫ్లిక్ట్ వస్తుంది, లేకపోతే కాన్ఫ్లిక్ట్ అనేది రాదంటున్నాం. సీరియలైజబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ సీరియలైజబిలిటీ చెప్పాము స్వాప్ చేసేటప్పుడు. ఓకే, సీరియలైజబిలిటీ అనేది మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే కరెక్ట్ గానే ఉంటున్నాయి. ఓకేనా, కానీ షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 మాత్రం ఈక్వల్ అవ్వట్లేదమ్మా, అది కూడా తెలుసుకోవాలమ్మా. ఓకేనా, రైట్. కాన్ఫ్లిక్ట్ ఈక్వేషన్స్ అంటే ఎలా ఉంటుంది అనేది, నాన్ సీరియలైజ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, సీరియలైజ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసామమ్మా. ఓకేనా, నెక్స్ట్ దీన్ని కూడా వేరే కలర్ లో పెడదామమ్మా. అది 2 పాయింట్స్ ఇంపార్టెంట్, మనకు అది అర్థమవుతుంటే అర్థమైపోతుంది కాన్సెప్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ స్వాపింగ్ నాన్ కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ ద షెడ్యూల్ S1 బికమ్స్. ఓకే, S2ని నాన్ కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్, కాన్ఫ్లిక్ట్ లేకోకుండా S1 అనే షెడ్యూల్ ని, ఇదిగోండి ఈ షెడ్యూల్ ని, S1 అనే షెడ్యూల్ ని S2 షెడ్యూల్ ఎలా ఉందో అలా చేసాం అంతేనన్నా. ఓకే, ఆఫ్టర్ స్వాపింగ్ నాన్ కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్, కాన్ఫ్లిక్ట్ లేకోకుండా ఉండాలి కానీ సీరియలైజబుల్ చేయాలంటున్నాం అమ్మా. ఎవరిని? షెడ్యూల్ S1 ని. ఓకే,
సేమ్ S2 లో ఇక్కడ ఏదైతే సీరియలైజబుల్ షెడ్యూల్ అని ఇక్కడ పక్కన ఏది రాసామో దాన్నే ఇక్కడ చెప్పాను మళ్ళీ అంతే. అంతేగమ్మా ఇక్కడ మాట్లాడే స్క్రీన్ పైకి కింద అంటున్నాం చూడమ్మా. నాన్ సీరియలైజబుల్ షెడ్యూలింగ్ లో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ కూడా రాదమ్మా మనకి. ఎందుకని డేటా ఐటమ్ ఏం రీడ్ చేస్తాం అదే టైంలో రైట్ కూడా చేస్తాం, అప్డేట్ అయిపోయి కమిట్ చేస్తాం. అలానే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రైట్ అండ్ కమిట్ ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్ 2 comes into picture. It's read the data and writes the data. After T2 transaction completion, T1 again invokes and read the data of B and writes the data into B. Update the data value. Update the value of B into database table. Okay. ఆ ట్రాన్సాక్షన్ T1 కంప్లీట్ అయిన తర్వాత T2 ట్రాన్సాక్షన్ B వాల్యూ రీడ్ చేసి రైట్ చేస్తామని చెప్తున్నాం. నాన్ సీరియలైజ్ గా ఉంది, దాన్ని సీరియలైజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే స్వాప్ చేయాలమ్మా. అంటే ఈ ట్రాన్సాక్షన్ పైకి తీసుకెళ్ళి టైం T2 లోకి డేటా ఐటమ్ బిని రీడ్ చేసి రైట్ చేయడంలో మార్చాలి. ఈ టైం T2 లో ఉన్న ట్రాన్సాక్షన్ 2 ని టైం T3 లోకి మార్చాలమ్మా. అది స్వాపింగ్ అంటే. అలా చేసేటప్పుడు మనకి ఎక్కడ కూడా డేటా కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు అని చెప్తున్నాం మళ్ళీ. అర్థమైందా? దిస్ ఈస్ ద ఆఫ్టర్ స్వాపింగ్ నాన్ కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్స్ ద షెడ్యూల్ S1 becomes ఓకే. సిన్స్ S1 is కాన్ఫ్లిక్ట్, అప్పటి వరకు ఏంటిదమ్మా S1 is కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అని చెప్తున్నాం. ఎక్కడ ఛాన్సెస్ కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ అది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అంటున్నాం. సీరియలైజబిలిటీలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చే సీరియలైజబిలిటీ. ఇక్కడ మనకి దీంట్లో కాన్ఫ్లిక్ట్ రావట్లేదు, రైట్ ఆపరేషన్ ఉంటే మాత్రం కాన్ఫ్లిక్ట్ వస్తుంది కంపల్సరీగా. ఓకేనా? ఇక్కడ కూడా నాన్ సీరియలైజ్ షెడ్యూల్, సీరియలైజ్ షెడ్యూల్ అని 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ రైట్ ఆపరేషన్ తర్వాత రీడ్ ఆపరేషన్, ఆ రీడ్ ఆపరేషన్ తర్వాత రైట్ ఆపరేషన్ ఉంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాము. ఓకే. ఆ ఛాన్సెస్ ఉన్న దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తామంటే సీరియలైజ్ చేసి ట్రాన్సాక్షన్ 1 కంప్లీట్ చేసినాక ట్రాన్సాక్షన్ 2 ని స్టార్ట్ చేస్తే అది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అని చెప్తున్నాము. ఓకే. నెక్స్ట్ వ్యూ సీరియలైజబిలిటీ. ఇది కూడా కొంచెం పెద్ద టాపిక్ అమ్మా. వ్యూ సీరియలైజబిలిటీ అనేది నెక్స్ట్ టాపిక్ చూడమ్మా. A schedule will be view serializable if it is view equivalent to a serial schedule. Okay. చూడమ్మా ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇనిషియల్ రీడ్, దీంట్లో 3 టైప్స్ ఉంటాయమ్మా. అప్డేటెడ్ రీడ్, నెక్స్ట్ ఫైనల్ రైట్. ఈ 3 స్కీమ్స్ మనకి 3 టాపిక్స్ అర్థమైతే మనకి వ్యూ సీరియలైజబిలిటీ అర్థమవుతాము. చూడండి ఒకసారి ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఈ 3 పాయింట్స్ అమ్మా. దీన్ని నెక్స్ట్ లైన్ లోకి తీసుకెళ్ళిపోతాం, నెక్స్ట్ పేజ్ లోకి. అక్కడితో అయిపోయింది కాబట్టి వ్యూ సీరియలైజబిలిటీ. ఓకే. ఏ షెడ్యూల్ విల్ వ్యూ సీరియలైజబుల్ ఇఫ్ ఇట్ ఈస్ వ్యూ ఈక్వాలెంట్ టు ఏ సీరియల్ షెడ్యూల్. ఓకే. ఈక్వాలెంట్ అంటే షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 కంపేర్ చేసుకుంటే ఆ రెండిట్లో ట్రాన్సాక్షన్స్ మధ్య ఈక్వాలెంట్ గా ఉండాలమ్మా. అయితే రీడ్ ఆపరేషన్ జరుగుతుండాలి, రైట్ ఆపరేషన్స్ రెండు సేమ్ గా ఉన్న డేటాస్ ఈక్వాలెంట్ అంటున్నాం. ఓకేనా? ఇఫ్ ఎ షెడ్యూల్ ఈస్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ దెన్ ఇట్ విల్ బి వ్యూ సీరియలైజ్. ఓకే. The view serializable which does not conflict serializable contains blind writes. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడమ్మా. వ్యూ ఈక్వాలెంట్ ఎలా ఉంటుందని చూద్దాం ముందు. ఫస్ట్ ఇక్కడ వ్యూ ఈక్వాలెంట్ చూడాలి, తర్వాత నెక్స్ట్ ది అప్డేట్ రీడ్ అనేది చూడాలమ్మా ఒకసారి. ఓకేనా? వ్యూ సీరియలైజబుల్ అంటుందండి. వ్యూ ఈక్వాలెంట్, వ్యూ సీరియలైజబుల్, నెక్స్ట్ ది లాస్ట్ ది ఫైనల్ రైట్ అమ్మా. ఈ 3 చూస్తే అర్థమవుతుంది చూడమ్మా ఒకసారి. 2 schedules S1 and S2 are said to be view equivalent if they satisfy the following condition. Okay. ఈ వ్యూ ఈక్వాలెంట్ ఎప్పుడు అవుతుందమ్మా? ఇనిషియల్ రీడ్ అనే దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ కండిషన్, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి వ్యూ ఈక్వాలెంట్ అంటాం. చూడండి ఒకసారి. an initial read of both schedules must be the same. Initial read. Okay. Both schedules. Suppose 2 schedules S1 and S2. In schedule S1, if transaction T1 is reading the data of item A, then in S2, transaction T1 should also read the data item A. View equivalent అంటున్నాము. ట్రాన్సాక్షన్ T1 ఏం చేస్తున్నాం ఇప్పుడు మనకి? అది షెడ్యూల్ 1 లో అయినా రీడ్ చేస్తుంది, షెడ్యూల్ 2 లో అయినా సరే రీడ్ చేస్తుంది అని చెప్తున్నాము. ఓకే. 2 schedules S1 and S2. In schedule S1, a transaction T1 is reading the data item A. Then in S2,
ట్రాన్సాక్షన్ T1 షుడ్ ఆల్సో రీడ్ డేటా ఐటమ్ ఏ. ఓకే, వ్యూ ఈక్వాలెంట్ చూడండి ఒకసారి. ట్రాన్సాక్షన్ T1 అనేది 2 షెడ్యూల్స్ లో కూడా రీడే చేస్తుంది. ట్రాన్సాక్షన్ T2 పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఏ టైమింగ్ లో అనేది పక్కన పెట్టండి అమ్మా, టైం స్టాంప్ అనేది. ఓకే, T2 ని పాయింట్ ఆఫ్ చేసుకుంటే 2 షెడ్యూల్స్ లో కూడా రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. అక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ అనేది రావట్లేదమ్మా. ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్ T2 అనేది రైట్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతుంటది. ట్రాన్సాక్షన్ T1 అనేది రీడ్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతుంటుంది అమ్మా. ఓకే, about 2 schedules are view equivalent because initial read operation in S1 is done by T1 and in S2 it is also done by T1. Read operation చేసేది ఓన్లీ T1 మాత్రమే. ఓకే, వ్యూ ఈక్వాలెంట్ అంటున్నాం. అంటే షెడ్యూల్ 1 లో షెడ్యూల్ 2 లో చేంజెస్ రాకూడదు, ట్రాన్సాక్షన్ చేసే పని చేంజెస్ రాకూడదు అని చెప్తున్నాం. దాన్ని వ్యూ ఈక్వాలెంట్ అంటున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ కేసులో చూడండి అమ్మా. షెడ్యూల్ 1 లో దీనికంటే పైన తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి ఒకసారి. అన్ని రీడ్ బేస్ చేసుకుని రాసాం మనం, రీడ్ రైట్ బేస్ చేసుకుని రాయలేదు. వ్యూ ఈక్వాలెంట్ బేస్ చేసుకుని ఎగ్జాంపుల్స్ అన్ని, ఆ ఎగ్జాంపుల్ లేదు కాబట్టి చూపించట్లేదు. కానీ అర్థం చేసుకున్నాం ఇక్కడ. ట్రాన్సాక్షన్ T1 అనేది ఏ షెడ్యూల్ లో చూసినా ఓన్లీ రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. దాన్నే వ్యూ ఈక్వాలెంట్ అంటున్నాం. అబౌట్ 2 షెడ్యూల్స్ ఆర్ వ్యూ ఈక్వాలెంట్ బికాస్, ఈ రెండు వ్యూ ఈక్వాలెంట్ అని ఎప్పుడు అంటున్నామా? ఒక ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ట్రాన్సాక్షన్ ఎయిదర్ రీడ్ ఆపరేషన్ ఆర్ రైట్ ఆపరేషన్ ఇన్ ఎనీ షెడ్యూల్, ఏ షెడ్యూల్ అయినా సరే రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్ చేస్తూ ఉంటే, ఏదో సింగిల్ ఆపరేషన్ చేస్తుంటే దాన్ని వ్యూ ఈక్వాలెంట్ అంటున్నాం. ఒక్కసారి ప్లీజ్ వేసుకోండి. అక్షయ్, నిహారిక, ప్రియాంక చూడమ్మా ఒకసారి, ఇది అర్థమైంది లేదా? వ్యూ సీరియలైజబిలిటీ, ఇనిషియల్ రీడ్, వ్యూ ఈక్వాలెంట్ అని ఎప్పుడు అంటున్నాము? ప్లీజ్ రెస్పాండ్. మెసేజ్ పెట్టాలమ్మా, అట్లీస్ట్ మాట్లాడబోయేది మెసేజ్ పెట్టాలి. మైకులు బాగాలేదని కండిషన్ వస్తే. రాణేంద్ర, నెక్స్ట్ శ్రీప్రియ. సార్ 3:41 టైం ఎంతండి? 3:41. అక్షయ్ మెసేజ్ పెట్టా సార్, అర్థమైందనా? ఎస్ సార్ అంటే రాణేంద్ర నుంచి మెసేజ్ వచ్చింది. రైట్ 91. నిహారిక వెరీ గుడ్ అన్న, మెసేజ్ ఫస్ట్ పెట్టామమ్మా, థ్యాంక్ యూ, వెరీ గుడ్ అమ్మా. అర్థం ఉంది కదా? వ్యూ సీరియలైజబిలిటీ ఎలా చెప్పాము? బోత్ ట్రాన్సాక్షన్స్ లో మనకి, బోత్ షెడ్యూల్స్ లో మనకి సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సంయోగ్ థ్యాంక్ యూ నన్న, వెరీ గుడ్. రైట్, చూడండి అమ్మా ఒకసారి. అప్డేటెడ్ రీడ్ అంటున్నాం నెక్స్ట్ ది. క్లియర్ గా చదవండి అమ్మా ఒకసారి, దీన్ని కూడా చదవండి ఒకసారి. ఇన్ షెడ్యూల్ S1 ఇఫ్ ట్రాన్సాక్షన్ టిఐ అంటున్నాం, T1 T2 ప్లస్ టి అంటున్నాం, ఈజ్ రీడింగ్ ఏ డేటా ఆబ్జెక్ట్ ఏ విచ్ ఈస్ updated by data of transaction Tj, then in S2 also Ti should read data item A which is updated by transaction Tj. ఇక్కడ T1 T2 అన్నా, ఇక్కడ Ti Tj అంటున్నాం అమ్మా. అంటే ఏం లేదు, ఇక్కడ Ti Tj అని రాసామంటే ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి. Ti Tj అనేది నెక్స్ట్ టాపిక్ వెళ్ళినప్పుడు Ti Tj ఎందుకు రాయాలో తెలిసిపోతుందమ్మా. దీన్ని నోడ్ అంటాం అమ్మా. నోడ్ గ్రాఫికల్ గా చెప్పాలంటే Ti tends to Tj అని రాస్తాం అమ్మా. రీడ్ తర్వాత రైట్ ఉంటే, అంటే టిఐ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత టీజే అనేది రైట్ చేస్తుంటే కనుక దానికి కంపల్సరీగా డైరెక్ట్ ఎడ్జ్ పెట్టాలమ్మా. ఎడ్జ్ అంటే యారో మార్క్ ని ఎడ్జ్ అంటాం అమ్మా. యారో మార్క్ ని ఎడ్జ్ అంటాం. గ్రాఫ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి వచ్చినప్పుడు అలా చెప్తాం అమ్మా. ఇదిగోండి, ఇది ఇక్కడే ఉంచండి, టిఐ టు టీజే. ఓకే, ఇక్కడ టిఐ టు టీజే చూడండి అమ్మా. క్రియేట్ ఏ నోట్ టిఐ అండ్ టీజే ఇఫ్ టిఐ ఎగ్జిక్యూట్స్ రైట్ బిఫోర్ టీజే ఎగ్జిక్యూట్స్ రీడ్. ఓకే, టిఐ రైట్స్ టు టీజే. టిఐ ఏం చేసిందమ్మా? టిఐ ఎగ్జిక్యూట్స్ రైట్ ఆపరేషన్ అండ్ క్యూ, అంటే క్యూ అనేది ఆబ్జెక్ట్ అమ్మ, ఇక్కడ డేటా ఆబ్జెక్ట్, డేటా ఐటమ్. బిఫోర్ టీజే ఎగ్జిక్యూట్స్ రీడ్ ఆపరేషన్. రైట్ తర్వాత నెక్స్ట్ రీడ్ ఉంది కాబట్టి దానికి డైరెక్ట్ ఎడ్జ్ మనం ఈ యారో మార్క్ ని ఎడ్జ్ అంటామమ్మా. వీటిని నోట్స్ అంటామమ్మా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటాం దీన్ని. డిఎస్ లో గ్రాఫ్స్ చెప్పేటప్పుడు ఇదే చెప్తాం మనం. ఓకేనా, నోడ్ ఎడ్జ్ అంటాం. ఓకేనా, ఓకే. డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్, వెయిటెడ్ గ్రాఫ్, ఇలాంటి గ్రాఫ్స్ ఉంటాయమ్మా. డిజిటల్స్, క్రుస్కల్స్, ఇవన్నీ అల్గారిథమ్స్ ఉన్నాయి. అల్గారిథమ్స్ చెప్పేటప్పుడు ఇలా వెయిటెడ్ గ్రాఫ్స్ బేస్ చేసుకుని చెప్తాం అమ్మా. షార్టెస్ట్ పాత్ అల్గారిథమ్స్, అవి గుర్తు తెచ్చుకోండి అమ్మా ఒకసారి. డిఎస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, డిఎస్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది వెయిటెడ్ గ్రాఫ్, అన్వెయిటెడ్ గ్రాఫ్, డైరెక్ట్ అంటే ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్, నెక్స్ట్ ట్రీస్ గ్రాఫ్ లో చెప్తాం అమ్మా. సింగిల్ పేర్ షార్టెస్ట్ పాత్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అవి అక్కడ తెలిస్తే ఇక్కడ ఇది అర్థం అవుతుందమ్మా, చూడగానే అర్థమైపోతుంది. టిఐ అనేది ఒక ట్రాన్సాక్షన్, దాన్ని నోడ్ అంటున్నాం అమ్మా. టిఐ అనే నోడ్ నుంచి టీజే అనే నోడ్కి నెక్స్ట్ ఇమీడియట్ గా ఇదే జరుగుతుంది కాబట్టి దానికి డైరెక్ట్ ఎడ్జ్ ఉంటుందమ్మా. యారో మార్క్ పెడితే డైరెక్ట్ ఎడ్జ్ అంటున్నాం.
After completion of TI write operation, TJ will read the data value item of Q అంటున్నాం ఇక్కడ. ఓకే, immediately TJ transaction will executes. Node TI tends to TJ అంటున్నాం. ఓకే, వెయిటెడ్ గ్రాఫ్స్, అన్వెయిటెడ్ గ్రాఫ్స్, ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్, సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్, ఇవన్నీ తెలిస్తే ఒకసారి అక్కడికి అవి గుర్తొచ్చినాయి అంటే ఇదంతా అర్థమైపోతున్నాం ఈజీగా. ఇది కాదు మనకి ఇక్కడ టిఐ టీజీలు ఎందుకు రాసామని చెప్తానికి ఇది ఓపెన్ చేసాము. మనం చెప్పుకునేది ఈ కాన్సెప్ట్ అమ్మా. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి ఈ లైన్. ఇఫ్ T1 ఇక్కడ టిఐ అంటున్నాం అమ్మా, ట్రాన్సాక్షన్ ఐ ఈజ్ రీడింగ్ ఏ విచ్ ఈజ్ అప్డేటెడ్ బై టీజే, జే అనే ట్రాన్సాక్షన్ అప్డేట్ చేసింది. దెన్ ఇన్ S2 ఆల్సో టిఐ షుడ్ రీడ్ ఏ విచ్ ఈజ్ అప్డేటెడ్ బై టీజే. ఇది డయాగ్రామ్ చూడండి అమ్మా. ఓకే, టిఐ టీజే రాసాము ఇక్కడ. మనం T1 T2 3 ప్లస్ టిఐ టీజే అని రాసామమ్మా. చూడండి ఒకసారి ఇక్కడ T1 T2 రైట్ ఏ అని అంటున్నామా, ఇక్కడ రీడ్ ఏ అంటున్నామా. రైట్ అప్డేటెడ్ రీడ్ అంటున్నాం. అప్డేటెడ్ రీడ్, ఈ వాల్యూస్ అప్డేట్ అయినతో రీడ్ అంటున్నామా. T1 అనే ట్రాన్సాక్షన్ అప్డేట్ చేసిన వాల్యూస్ ని, అలాంటి T2 అనే ట్రాన్సాక్షన్ అప్డేట్ చేసిన వాల్యూస్ ని ఇక్కడ ఐజీఎల్ రైట్ అనే రీజన్ అయితేనమ్మా. ఇక్కడ T1 T2 T3 అనే త్రీ ట్రాన్సాక్షన్స్ చెప్తున్నామా, అందుకని టిఐ టీజే అంటున్నామా. ట్రాన్సాక్షన్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. టిఐ రైట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా టీజే అనేది రీడ్ చేస్తుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఓకేనా. T1 T2 అనేది ఏ డేటా ఐటమ్ ని రైట్ చేసింది అంటే మోడిఫికేషన్స్ చేసింది. ఆఫ్టర్ దట్ T3 అనే టీజే అనే ట్రాన్సాక్షన్ డేటా రీడ్ చేస్తుంది అంటున్నాం అమ్మా. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2. ఇక్కడ T1 ఫస్ట్ అయింది, అక్కడేమో T2 ఫస్ట్ అయిందమ్మా, టైం స్టాంప్ ని బేస్ చేసుకుంటే. ఓకే, వాట్ ఎవర్ ఇట్, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ రీడింగ్ ద ట్రాన్సాక్షన్ 3 రీడ్ ద వాల్యూ ఆఫ్ డేటా ఐటమ్ ఏ. ఇక్కడ 2 అప్డేట్స్ జరిగిన తర్వాత జరుగుతుందమ్మా. ఓకే, above 2 schedules are not view equal because in S1 T3 is reading A updated by T2. In S2 T3 is reading the A updated by T1. ఓకే, ఈ 2 షెడ్యూల్స్ సేమ్ కాదు అమ్మా. ఎందుకని కాదు? ఈక్వలైజ్ అనేది ఎప్పుడన్నా షెడ్యూల్స్ ఆర్ నాట్ ఈక్వల్ బికాస్, ఎందుకని ఏ వాల్యూ అప్డేట్, ఏ ట్రాన్సాక్షన్ 1 అప్డేట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ T2 అప్డేట్ చేసింది, ఆ తర్వాత డేటా రీడ్ చేసామమ్మా. ఓకేనా. T2 వాల్యూ ఏదైతే వచ్చిందో దాని బేసిస్ వస్తుందమ్మా. ఇక్కడ 100 రూపీస్ అనుకోండి ఫర్ సపోజ్. T1 ట్రాన్సాక్షన్ లో 50 రూపీస్ సబ్ట్రాక్ట్ చేశాను. ఓకేనా, అంటే T1 అనే అతను ఓన్లీ సబ్ట్రాక్షన్ లోనే ఉన్నాడమ్మా, అంటే విత్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. T2 మాత్రం క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ T1 విత్డ్రాలోనే ఉంటుంది, ఇక్కడ క్రెడిట్ జరుగుతుందమ్మా. ఓకేనా, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ డిఫరెన్స్ వాల్యూస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, డేటా వాల్యూ ఏ అనేది T3 అనే ట్రాన్సాక్షన్ కి డిఫరెంట్ గా వస్తుందమ్మా, ప్రతిసారి ఈక్వల్ గా రాదమ్మా. ఓకే, అబౌట్ 2 షెడ్యూల్స్ ఆర్ నాట్ వ్యూ ఈక్వల్ బికాస్ S1 కంప్లీట్ అయిన తర్వాత S1 షెడ్యూల్ 1 లో T3 డేటా రీడ్ చేస్తుంది. ఎప్పుడు రీడ్ చేస్తుంది? T2 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రీడ్ చేస్తుందమ్మా. ట్రాన్సాక్షన్స్ మధ్య డిఫరెన్స్ ఉన్నా సరే, అంటే వే ఆఫ్ ఎగ్జిక్యూషన్, ట్రాన్సాక్షన్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో డిఫరెన్స్ ఉన్నా సరే మనం దాన్ని ఈక్వలైజ్డ్ షెడ్యూలింగ్ అని అంటున్నామమ్మా. ఓకేనా. T1 T2 T3 ఇది ఒక ఆర్డర్ లో ఉందమ్మా, ఈ షెడ్యూల్ వేరు. T2 T1 T3 ఈ షెడ్యూల్ వేరమ్మా. ఓకే, సో దీస్ 2 షెడ్యూల్స్ ఆర్ నాట్ ఈక్వల్ వ్యూ ఈక్వల్. ఓకే, నాట్ వ్యూ ఈక్వల్ సీరియలైజబుల్ అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? రైట్, ఫైనల్ రైట్ అమ్మా. ఇక్కడ పైన చెప్పింది అప్డేటెడ్ రీడ్ అంటున్నాము. ఫైనల్ రైట్ అంటే లాస్ట్ లో రైట్ రాయాలమ్మా. చూడండి 3 చూడమ్మా. ఇనీషియల్ రీడ్ అంటున్నామ్మా. ట్రాన్సాక్షన్ T1 ఫస్ట్ రీడ్ చేస్తుందని చెప్తున్నాం. ఇనిషియల్ గా ట్రాన్సాక్షన్ T1 సింగిల్ ట్రాన్సాక్షన్, సింగిల్ టైప్ ట్రాన్సాక్షన్ చేస్తుందని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ అప్డేటెడ్ రీడ్ లో వచ్చేప్పటికి మల్టిపుల్ ట్రాన్సాక్షన్, 2 ట్రాన్సాక్షన్స్ కానీ 3 ట్రాన్సాక్షన్ తీసుకున్నాము. వాటిలో నాట్ ఈక్వల్ వ్యూ సీరియలైజబిలిటీ అనేది, వ్యూ ఈక్వలైజేషన్ ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ రైట్ అంటున్నాం. ఓకే, ఈ ఫైనల్ రైట్ మస్ట్ బి సేమ్ బిట్వీన్ బోత్ ద schedules, must be same between both the schedules. In schedule S1, if transaction T1 updates a value at last, then in S2 final write operation should also be done by T1.
ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి ఒకసారి. In schedule S1, if a transaction T1 updates a value at last, okay, in S2, final write operation should be also done by T1. అది కింద ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి ఒకసారి. ఈ రెండు షెడ్యూల్స్ ని బేస్ చేసుకుని ఎలా రాస్తామని చూద్దాం చూడండి. అబౌట్ టూ షెడ్యూల్స్ ఈజ్ వ్యూ ఈక్వల్, ఓకేనా? అబౌట్ టూ షెడ్యూల్స్ వ్యూ ఈక్వల్ అమ్మా. ఎందుకని ఇక్కడ ట్రాన్సాక్షన్ ఒకటే రీడ్ ఆపరేషన్ ఉంది, కానీ ట్రాన్సాక్షన్ 2 మాత్రం రీడ్ చేస్తుంది, రిమైనింగ్ 2 రైట్ ఆపరేషన్స్ జరుగుతాయి ప్రాపర్ గానే మనకి. ఓకే, T1 ఒక దాంట్లో రీడ్ రైట్ ఆపరేషన్ ఉంటే కనుక మనకి సీరియలైజబుల్ కాదని చెప్తాం. ఓకేనా? డిఫరెన్స్ అనేది టైం స్టాంప్ లో ఉంది, కానీ ఆపరేషన్స్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ లేవని చెప్తున్నాం. అబౌట్ టూ షెడ్యూల్స్ ఇస్ వ్యూ ఈక్వల్ బికాస్ ఫైనల్ రైట్ ఆపరేషన్ ఇన్ S1 done by T3 and in S2 also done by T3. ఇక్కడ చూడండి ఇది. ఓకేనా? వ్యూ ఈక్వలైజర్ ఎప్పుడు అంటున్నాం మనం? ఫైనల్ గా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏ ట్రాన్సాక్షన్ అయితే రైట్ ఆపరేషన్ చేస్తుందో, లేకపోతే ఏ ట్రాన్సాక్షన్ అయితే రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ అయితే రీడ్ ఆపరేషన్ చేస్తే దాన్ని వ్యూ ఈక్వలైజేషన్ అంటున్నాం. ఓకేనా? ద ఫైనల్ రైట్ ఆపరేషన్ ఇస్ ఆల్సో డన్ బై T3 అని చెప్తున్నాం. ఓకే, షెడ్యూల్ 1 లోనే T3 ని రైట్ చేస్తుంది, షెడ్యూల్ 2 లో కూడా T3 ని రైట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ వ్యూ ఈక్వలైజ్డ్. ఓకే, నెక్స్ట్ T1, T2, T3 అంటున్నాం. చూడమ్మా, షెడ్యూల్ S with 3 transactions, total number of possible schedules are 3 factorial మనకి. ఓకే, రీడ్ రైట్ 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 అని ఉందాం మనకి ఇక్కడ. ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ అవచ్చు మనకి ట్రాన్సాక్షన్స్? T1, T2, T3 ట్రాన్సాక్షన్స్ 3 ఫ్యాక్టర్ అంటే మొత్తం 6 ఫార్మాట్స్ లో అమ్మా. అంటే ఫస్ట్ T1 ఫస్ట్, T2 T3, నెక్స్ట్ T1 T3 T2, T2 తో రిమైనింగ్ 2, T3 తో రిమైనింగ్ 2. ఈ విధంగా మనం టోటల్ గా 6 షెడ్యూల్స్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? అర్థమైందా? ఫైనల్ రైట్ లోకి వచ్చేప్పటికి, ఫైనల్ రైట్ అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ రైట్ ఆపరేషన్ అయి ఉండాలి. అది కూడా ఎప్పుడు కూడా మనకి ఒకటే ట్రాన్సాక్షన్ రైట్ చేస్తూ ఉండాలమ్మా. అప్పుడే దాన్ని ఫైనల్ రైట్ సీరియలైజబిలిటీ అంటున్నాం. అర్థమైందా? చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మనకి 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 3 ట్రాన్సాక్షన్స్ ఎన్ని షెడ్యూల్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అమ్మా? T1, T2, T3 ఇది ఒక ఆర్డర్, T1, T3, T2 సెకండ్ ఆర్డర్, అంతేనమ్మా. నెక్స్ట్ T2, T1, T3, నెక్స్ట్ T2, T3, T1, ఆ రెండు అనేది షెడ్యూల్ 3 and 4. ఓకే, ఇదిగోండమ్మా షెడ్యూల్ 3 and 4, T2, T3, T1, T2, T1, T3. షెడ్యూల్ 5, 6 T3 ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, T1, T2, నెక్స్ట్ T2, T1 అంటున్నాము. ఇదిగోండి మామూలుగా షెడ్యూల్ 1 ని ఇక్కడ డయాగ్రామ్ రాసాము. ఇలా షెడ్యూల్ 1 డయాగ్రామ్ ని షెడ్యూల్ 2 కి, షెడ్యూల్ 3 కి, షెడ్యూల్ 4, 5, 6 కూడా మనం ఈ డయాగ్రామ్స్ ఇలా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, స్టెప్ 1 చూడమ్మా. ఫైనల్ అప్డేషన్ ఆన్ ఏ డేటా ఐటమ్ ఇన్ బోత్ ద షెడ్యూల్స్ S1 and S2, S and S1. ఓకే, there is no read except the initial read. ఇనీషియల్ రీడ్ తర్వాత ఎక్కడ రీడ్ అనేది లేదు చూడండి ఒకసారి ఇక్కడ. ఇనీషియల్ రీడ్. ఓకే, దట్స్ వై వీ డోంట్ నీడ్ టు చెక్ ద కండిషన్. సింగిల్ రీడ్ ఉంది, తర్వాత రైట్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి కండిషన్ చెక్ చేసుకోవాల్సిన నెసిటీ లేదమ్మా మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇనీషియల్ రీడ్ అంటున్నాము స్టెప్ 2 లో. ద ఇనీషియల్ రీడ్ ఆపరేషన్ ఈజ్ ఇన్ S ఈజ్ డన్ బై T1 అండ్ ఇన్ S1 ఇట్ ఈస్ ఆల్సో డన్ బై T1. S1 లోను S లో కూడా రెండిట్లో కూడా T1 చేస్తుందని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ ఇనిషియల్ రీడ్, ఫైనల్ రైట్ అమ్మా. ఒకసారి చూడండి ఒకసారి. ఇది S షెడ్యూల్, S1 షెడ్యూల్. ఇక్కడ డయాగ్రామ్ మీద మిస్ అయిందమ్మా. ఇది S షెడ్యూల్ అమ్మా. ఈ టేబుల్స్ రెండు ఒక దగ్గర రావాలమ్మా, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఒక్క నిమిషం, పైకి కిందకి మూవ్ చేయటం రాదు. ఇక్కడ ఎంటర్ప్రైజ్ చేస్తున్నాను. ఇక్కడ డిలీట్లు చెప్దాం ఒకసారి. ఓకే, దీస్ ఆర్ ద పాసిబుల్ వేస్. కొంచెం ఇంకా తగ్గిద్దామా? ఇదిగోండమ్మా, ఈ S ని S1 ని కంపేర్ చేస్తున్నామమ్మా మనం ఇప్పుడు. ఓకేనా? దాంట్లో ఏం చేస్తున్నామమ్మా? ఇనీషియల్ రీడ్, ఫైనల్ అప్డేషన్ చూసాం స్టెప్ 1. ఫైనల్ అప్డేషన్ రెండిట్లో కూడా
T3 ట్రాన్సాక్షన్ ఫైనల్ గా అప్డేట్ చేస్తానని చెప్తున్నాం అమ్మా. నెక్స్ట్ ఇనీషియల్ రీడ్ లో కూడా ట్రాన్సాక్షన్ T1 ఇనీషియల్ గా రీడ్ చేస్తుందని చూపిస్తున్నాము. షెడ్యూల్ ఎస్ విత్ 3 ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఈ షెడ్యూల్ ఎస్ అయిన తర్వాత 3 ట్రాన్సాక్షన్స్ ఎంటర్ ప్రెస్ చేద్దాం. షెడ్యూల్ ఎస్ విత్ 3 ట్రాన్సాక్షన్స్ ఇది ఉన్నాం. ఇది షెడ్యూల్ ఎస్. ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుద్దమ్మా. కొంచెం సైజ్ తగ్గిస్తాను. ఇప్పుడు చూడండి వ్యూ కరెక్ట్ గా ఉంటుంది చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద షెడ్యూల్ ఎస్, దిస్ ఇస్ షెడ్యూల్ S1. ఓకే, ఫైనల్ అప్డేషన్ ఆఫ్ డేటా ఐటమ్. ఓకేనా, బోత్ షెడ్యూల్స్ S and S1 there is no read except the initial read. That's why don't need to check the కండిషన్. రీడ్ తర్వాత ఉన్నది మనకి రైట్ ఆపరేషన్స్, మనకి నెక్స్ట్ తర్వాత రీడ్ ఆపరేషన్ లేదు కాబట్టి ఫైనల్ గా రైట్ ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనేది చెక్ చేస్తున్నాం. ఫైనల్ అప్డేషన్ ఎవరు అనేది నెసిటీ లేదని చెప్తున్నాం అమ్మా. దట్స్ వై వీ డోంట్ నీడ్ టు చెక్ ద కండిషన్ అని చెప్పాము. ఓకే, ఇనీషియల్ రీడ్ ఎవరు చేస్తున్నారు అంటున్నాము. ఎస్ లోని ఇనీషియల్ రీడ్ అనేది T1 అనే ట్రాన్సాక్షన్ చేస్తుంది. S1 లో కూడా ఇనీషియల్ రీడ్ T1 అనే ట్రాన్సాక్షన్ చేస్తుందని చెప్తున్నాం. ఫైనల్ రైట్, the final write operation is in S done by T3 and in S1 it is also done by T3. So S and S1 are view equivalent. Okay, final write and base చేసుకుని view equivalent చెప్తున్నాము అని చెప్తున్నాము. Okay, the first schedule S1 satisfy all the conditions, so we don't need to check another schedule. Okay, ఇక్కడ S1 షెడ్యూల్ లో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిపోయినాయి. 3 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయినాయి. ఇనిషియల్ రీడ్ సాటిస్ఫై అయింది, నెక్స్ట్ ఫైనల్ అప్డేట్ సాటిస్ఫై అయింది, నెక్స్ట్ ఫైనల్ రైట్ సాటిస్ఫై అయిందా మనకి. ఇక్కడ రెండు చూడండి ఒకసారి. ఫైనల్ రైట్ అనేది ట్రాన్సాక్షన్ T3 అనేది చేస్తున్నాం, అలానే ఇనీషియల్ రీడ్ అనేది ఒకటే సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, T1 అనే ట్రాన్సాక్షన్ చేస్తుంది. ఓకే, సో వ్యూ ఈక్వలెంట్ సీరియల్ షెడ్యూల్ ఈస్, ఇక్కడ సర్కిల్స్ పెట్టాలమ్మా ఇలా. T1, T2, T3 అమ్మ. T1 తర్వాత T2 అనే దానికి రైట్ ఆపరేషన్ ఉంది. ఆ T2 ఆపరేషన్ రైట్ ఆపరేషన్ జరిగిన తర్వాత T3 ఆపరేషన్ జరుగుతుంది. చూసుకోండి ఎలా జరుగుతుంది ఇక్కడ రెండింటిలో కూడా. T1 రీడ్ చేసింది, రైట్ చేసింది. ఇక్కడ T1 T2 రైట్ చేసిందమ్మా, తర్వాత T3 రైట్ అవుతుంది ఇక్కడ T1 T2 లో. ఇక్కడ కూడా సేమ్ అలా చూడమ్మా. ఫైనల్ రైట్ ని మనం కన్సిడర్ చేస్తాం చెప్తున్నాం అమ్మా, ఫైనల్ రైట్ ని. ఓకే, T1 ఇది ఎడ్జ్ అమ్మా. T1 అనే నోడ్ నుంచి T2 అనే నోడ్ కి ఇనీషియల్ గా ఇమీడియట్ గా మనం ఎడ్జ్ డ్రా చేస్తున్నాము. అలా T2 తర్వాత మనకు డైరెక్ట్ గా ఉన్నది T3 అమ్మా. T1 కి వెళ్ళాల్సిన పని లేదు అనమాట. ట్రాన్సాక్షన్ T3 కి డైరెక్ట్ ఎడ్జ్ అంటున్నాం అమ్మా. T1 ఎడ్జ్ టు T2 అండ్ ఎడ్జ్ టు T3. ఓకే, T2 టు T3. ఓకేనా, దట్ ఈస్ ద వ్యూ సీరియలైజబిలిటీలో 3 కండిషన్స్ అమ్మా. అప్డేషన్స్, ఇనీషియల్ రీడ్, ఫైనల్ రైట్. ఫైనల్ రైట్ అని బేస్ చేసుకుని మనం కండిషన్ ని చెక్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. చాలా కష్టం అది, అసలు దాని మీద క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే అర్థం కాదు. అదే చెప్పాను ఇనిషియల్ గా మీకు చాలా కష్టంగా ఉంటుందమ్మా, జాగ్రత్తగా వినాలని. ఓకేనా, ఈరోజు క్లాస్ లో ఉన్నాము. ఒకసారి ఏం చెప్పుకున్నామో కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అంటున్నాము. అంటే సీరియలైజబిలిటీ అంటే యాజ్ సింపుల్ యాజ్ చెప్పాలంటే మనకి ట్రాన్సాక్షన్స్ ని ఒక ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడాన్ని సీరియలైజబిలిటీ అంటున్నాం అమ్మా. అలా ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి ఎప్పుడు కూడా మనకి కాన్ఫ్లిక్ట్ అనేది రాకూడదు, డేటా లాస్ అవ్వకూడదు, ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవ్వకూడదు. అలా క్రియేట్ అవ్వకోకుండా సీరియలైజబిలిటీని ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది వీఆర్ ఫ్రేమింగ్ డిఫరెంట్ టైప్స్. ఓన్లీ రీడ్ ఆపరేషన్ ఉంటే, రీడ్ రైట్ ఆపరేషన్ ఉంటే ఎలా చేయాలి కాన్ఫ్లిక్ట్ లేకుండా. ఓకేనా, కాన్ఫ్లిక్ట్ ఈక్వాలెన్స్ ఎలా చేస్తున్నాము. ఓకే, నాన్ సీరియలైజ్ షెడ్యూల్ ని సీరియలైజ్ షెడ్యూల్ కి ఎలా కన్వర్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇగో నాన్ సీరియలైజ్ షెడ్యూల్ S1 షెడ్యూల్ ని సీరియలైజ్ చేసాము, కాన్ఫ్లిక్ట్ సీరియలైజ్. ఓకే, ఇప్పుడు ఇలా చేయక ముందు వరకు కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా. రైట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూస్ లో మార్పుల ఛాన్స్ ఉంది, కానీ దాన్ని మార్చడానికి ఇట్లా కమిట్ చేసి ఇలా చేస్తామని చెప్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ది వ్యూ సీరియలైజబిలిటీలో చెప్పుకున్నాము. ఇనిషియల్ రీడ్ ఎలా ఉండాలి, అప్డేట్ రీడ్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఫైనల్ రైట్ ఎలా ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుని రెండింటిని ఎగ్జిక్యూట్ చేసి చూసాము. ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పుకున్నాము. ఓకేనా, ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై అవ్వాలి మనం. ఓకే, ఇట్ ఈస్ సీరియలైజేషన్ అమ్మా. నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పటికి రికవరబిలిటీ అనమ్మా. సింపుల్ గా ఉంటుంది రికవరబిలిటీ, కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సీరియలైజబిలిటీ అంత కష్టంగా ఉండదు. నెక్స్ట్ దానికంటే ముందు చెప్పుకోవాల్సింది టెస్టింగ్ సీరియలైజబిలిటీ. టెస్టింగ్ ఆఫ్ సీరియలైజబిలిటీ అనేది ఇది కొంచెం క్రిటికల్ గా ఉంటుందమ్మా. ఇక్కడ ఈ టైం స్టాంప్ కూడా పెట్టాను చూడండి.
రీడ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రీడ్ తర్వాత ఇది చాలా టఫ్గా ఉంటుందమ్మా, మామూలుగా ఉండదు. ఇక్కడ కొంచెం ఇంకా ఎలాబరేట్ చేసిన నోట్స్ రాశాను. ఇక్కడ రీడ్ ఏబిసి ఎలా ఉంది, ఏ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందని చదువుకుంటే అర్థమైపోతుంది. ఇలా గ్రాఫ్స్ ని ఫ్రేమ్ చేయాలమ్మా కంపల్సరీగా. ఈ గ్రాఫ్స్ ఈక్వల్ సీరియలైజబిలిటీలో ఇలా గ్రాఫ్స్ నోట్ చేసి ఈ ఎగ్జాంపుల్స్ ఇలానే రాయాలమ్మా. ఓకేనా? T1 T2 T3 అనేది ఎలా ఉండాలి కంపల్సరీగా. మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ T1 తర్వాత T2కి T3కి ఎలా వెళ్తుంది, ఇవన్నీ నేను గ్రాఫ్ ఆ టేబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానమ్మా మీకు. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా కష్టం కూడా అలానే. ఓకేనా? ఒకసారి చూడండి ఈరోజు క్లాస్ ఎలా ఉందనేది మీరు నోట్స్ ఇప్పుడు షేర్ చేస్తానమ్మా మీకు ఎడ్మోడోలో, చదువుకోండి ఒకసారి ఓపెన్ చేసుకుని. ఒకసారి చెప్పండి క్లాస్ ఎలా ఉంది ఇప్పుడు, ఫైనల్ క్లాస్ అర్థమైంది లేదు ఇది ప్రీవియస్ క్లాసు, లేకపోతే మళ్ళీ రేపు ఇంకోసారి మళ్ళీ కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను, ప్లాన్ చేద్దాం. అమ్మా శ్రీప్రియ, శ్రీప్రియ అర్థమైందమ్మా? అర్థమైందమ్మా క్లాస్? అర్థమైంది సార్. డోంట్ వరీ, ప్రాబ్లం లేదు, చదువుకుంటే ఆ నోట్స్ చూస్తే అర్థమవుతుందో చూస్తే మీకు గ్యారంటీగా అర్థమవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ ప్రియాంక, భాను, శశి, షార్ట్ బోర్డ్ శశి, క్లాస్ అర్థమైందా? చెప్పాలి, నేను క్లాస్ క్లోజ్ చేస్తాక. ప్లీజ్ రెస్పాండ్. ప్రియాంక మెసేజ్ అని పెట్టాలన్నా, క్లాస్ అర్థమైంది ఈరోజు. అక్షయ్ అండర్స్టూడ్, నెంబర్ 8 అండర్స్టూడ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా నెంబర్ అక్షయ్, ఎస్ వచ్చింది అక్షయ్ నుంచి. రాణేంద్ర, నెక్స్ట్ ప్రియాంక నెంబర్ 28 అనుకుంటా. ప్రియాంక, రాణేంద్ర, వెరీ గుడ్ నాన్న, అర్థమైంది కదా? నోట్స్ చూస్తే అర్థమవుతుంది కదా? ఓకే, రైట్ నాన్న. ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ అమ్మా. సీ యూ టుమారో, టేక్ కేర్, బై నాన్న. రేపు ఎల్లుండి మన ల్యాబ్ కూడా చెప్తానమ్మా, ల్యాబ్ ప్రాక్ టైంలో ల్యాబ్ మాన్యువల్ రెడీ చేసి ల్యాబ్ కూడా చెప్తాను. అసలు మాక్సిమం ల్యాబ్లో మనం 99% అంతా సిలబస్ అంతా కవర్ చేసామమ్మా. మీకు మాన్యువల్ ఇస్తే మాన్యువల్ ఎగ్జిక్యూట్ చేసి చూడటమే మీకు పెండింగ్ ఉంది. ఆఫ్ కోర్స్ ఆ ల్యాబ్ సైకిల్లో ఎక్సర్సైజెస్ ఏవైతే క్వరీస్ ఉన్నాయో ఆ క్వరీస్ అన్ని మనం క్లాస్ చెప్పేటప్పుడు ఎగ్జిక్యూషన్స్ అంతా చేసి చూసాం మనం. సో మనకి ల్యాబ్ అనేది చాలా సింప్లిఫైడ్ అయిపోతుందమ్మా, డోంట్ వరీ. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ అమ్మా, టేక్ కేర్ అమ్మా, సీ యూ టుమారో, బై.